ఉడికిచ్చేసుకొని చేసుకుంటే అండి చాలా టేస్ట్ ఉండిద్ది, మంచిగా తినబుద్ధి అవ్విద్దండి. ఒక్కసారి 1 సెకండ్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మంచిగా మగ్గిపోయిందండి. ఇందులోనికి ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం, పచ్చి కొబ్బరి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. ఈ కొబ్బరి వల్ల ఈ ఫ్రై చాలా టేస్ట్ వచ్చిద్దండి. అసలు చక్కగా రెడీ అయిపోయిందండి. కొబ్బరి వేసుకున్నాక ఇంక ఎక్కువసేపు ఉంచుకోకూడదండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లో